హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు బాయ్స్కి సంబంధించిన యాటిట్యూడ్ డైలాగ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. ఈరోజు నీ టైం ఎగురు, మా టైం వచ్చిందిగా ఎగరేస్తా. చూశారు కదా డెమో. ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని లైక్ చేసి పూర్తిగా చూడండి. సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. కిందకు వెళ్ళి ఇక్కడ ఉన్న ఈ 2 ఫైల్స్ చేసుకోండి. ఆ తర్వాత మీ దగ్గర ఉన్న ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే నేను ఇస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. టెంప్లెట్స్ పైన క్లిక్ చేసి అప్లోడ్ XML పైన క్లిక్ చేసి 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి యాటిట్యూడ్ రీల్ 719 XML ఫైల్ని ఇక్కడికి యాడ్ చేసుకోండి. ఈ విధంగా వస్తుంది. ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియోని యాడ్ చేసుకొని చివరకు వెళ్ళి దీని చివర నొక్కి పట్టి ఇక్కడ ఉన్న రెక్టాంగిల్ పైకి పెట్టండి. ఇలా పెట్టేసి సెకండ్ బీట్ మార్క్కి వచ్చి ప్లస్ మీడియా మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. నేను 1 by 1 చూపిస్తాను. ఫస్ట్ పిక్ని తీసుకున్నా, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి ఇలా మిడిల్లోకి పెట్టాను. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో అవసరమైతే రొటేషన్ కూడా చేసుకోండి మీ ఫోటోని. ఇక్కడ మీ చేతిలో మీ ఇష్టం అది. నెక్స్ట్ బీట్ మార్క్కి వచ్చి ఫోటోని కట్ చేశాను. ప్లస్ మీడియా మళ్ళీ ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకొని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి ఈ ప్లేస్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్క్కి వచ్చి కట్ చేయండి. ప్లస్ మీడియా మళ్ళీ ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకొని 2 ఫింగర్స్ పెట్టి ఇలా మీ ఫొటోస్ అన్నీ పెట్టండి. మీ దగ్గర ఎన్ని ఫొటోస్ ఉంటే అవన్నిటిని ఇట్లా పెట్టేసి బీట్ మార్క్కి కట్ చేయండి. ప్లస్ మీడియా మళ్ళీ ఇంకొక ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేశాను. ఇట్లా మిడిల్లోకి పెట్టాను ఈ ప్లేస్లోకి చూడండి. నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేశాను. ప్లస్ మీడియా ఇంకా ఇలా అన్ని ఫొటోస్ని పెడతాను. మీరు నన్ను ఎలైట్ మోషన్ కావాలని అడిగారు కదా, ఎక్కడ దొరుకుతుందో చెప్తాను వినండి. నాకు ఒక టెలిగ్రామ్ ఉంది, అది మీ అందరికీ తెలుసు. అది ఉంటే కూడా మహీటెక్ ఇన్ఫో పేరు మీదే ఉంది, ఇదే పేరు మీద ఉంది. ఓకే, అందులో నేను మీకు పిన్ లిస్ట్లో పెట్టాను, వెళ్ళి చూడండి. నేను వాడుతున్నదే పెట్టాను, చాలా మంచిది, చాలా బాగా పనిచేస్తుంది, అందరికీ పనిచేస్తుంది. మీకు కూడా కావాలితే వెళ్ళండి, చేసుకోండి. ఓకే, ఎందుకంటే ఎక్కువ సమాచారం చెప్పకూడదు దాని గురించి, కానీ నేను మీకైతే హింట్ ఇచ్చాను, వెళ్ళి చేసుకోండి. నేను ప్రతి ఫోటోని ఇట్లా మాన్యువల్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని కట్ చేస్తున్నాను. ప్లస్ మీడియా ఫోటోని జూమ్ చేసి ఇలా మిడిల్లోకి పెట్టుకొని నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేసేయండి. ఇంకంతేనండి, చూపిస్తాను ఈజీగా మీకు. ఓకే, ఇలా 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టాను. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో రొటేషన్ ఇచ్చుకోవచ్చు కావాలితే మీ ఫోటోను బట్టి. అయితే మీకు ఇక్కడ 2 బీట్ మార్కులు ఉంటాయి. ఇక్కడ కరెక్ట్గా లిరిక్స్ ఎండ్ అయిన దగ్గర ఉన్న బీట్ మార్క్ ఉందా, దీనికి ఫోటోని కట్ చేయండి. ఇలా వస్తుంది, సరిపోతుంది. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఎఫెక్ట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్, మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. మీకు ఈ ఫోటోకి ఎఫెక్ట్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే మీకు యానిమేషన్ వస్తుంది, ఈ పోస్ట్కి అంటే ఎఫెక్ట్ వస్తుంది మీ ఫోటోకి. ప్రతి ఫోటోకి మాన్యువల్గానే పేస్ట్ చేస్తున్నాను. వీడియోని చివరి వరకు చూడండి. ఇలా చివరి వరకు చూడండి, పేస్ట్ చేస్తున్నాను. ప్రతి ఫోటోకి మాన్యువల్గానే ఈ పేస్ట్ చేసాను ఎఫెక్ట్ని. తర్వాత ఇక్కడ గ్రూప్స్ ఉంటాయి, గ్రూప్ 1 అన్నిటికీ ఉంటుంది. ఈ చివర నొక్కి పట్టి టాప్కి ట్రాక్ చేయండి. అంటే ఫోటో పైకి పెట్టాలి మీరు ఈ ఎఫెక్ట్ని. గ్రూప్ 1 అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఫోటో పైకి ఇలా పెడితే మీకు యానిమేషన్ ఇలా వస్తుంది ఫోటోకి. సో కాబట్టి ప్రతి గ్రూప్ చివర నొక్కి పట్టి మీ ఫోటో పైకి ఈ ఎఫెక్ట్ని డ్రాగ్ చేయండి. ఇలా ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి. ఎక్కడ స్కిప్ చేయనండి, పూర్తిగా చూడండి. మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టండి. సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, ప్లే చేస్తాను. ఇక్కడ నుంచి ప్లే చేస్తాను. చాలా చాలా బాగుంటుంది. ఫోటో అవసరమైతే క్లిక్ చేసి ఇలా జరుపుకోండి సైడ్లకి. ఓకే, ఇంకా అయిపోయిందండి. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని 30 fps 60 fps 1080 4K ఏదైనా పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.